ఇదిగో ఈ మెడిసిన్స్ తీసుకో. అతనంటే బిజినెస్ ట్రిప్కి వెళ్ళాడు, మరి నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు? నీ హెల్త్ నువ్వే పాడు చేసుకున్నావు కదా. నిజానికి నాదే తప్పు, నేనే తన గురించి పట్టించుకోలేదో. నోర్ముస్కో, ఈ అమ్మాయి నాకు ఒక పెద్ద తలనొప్పిగా తయారైంది. నేను రెస్ట్ తీసుకోవాలి. ఒకవేళ ఇలాగే మాట్లాడాలి అనుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. సరే, నేను బయలుదేరుతాను. రేపు మళ్ళీ తను కలవడానికి వస్తాను. సరే. సరే అంకుల్, తన్ని జాగ్రత్తగా చూసుకోండి. కాస్త తెలుసుకోండి, లివ్ ఇంకా జావ్ శాన్సోయ్ ఊరికి ఎందుకు వెళ్లారని. ఇప్పుడు మీకు బాగైపోతుంది. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని రంగులని చూడొచ్చు. అది ఒకవేళ రెడ్ కలర్ అయినా కాకపోయినా. టియాన్, బయట ఎవరు ఉన్నారు? మిస్టర్ షియాఫెంగ్, లేకపోతే మిమ్మల్ని నేను లూఓసి అని పిలవనా? మీరు నిజంగానే లూఓసినా? మీకెలా తెలిసింది? చెప్తారా మిస్టర్ లియో? సరే చెప్తాను. మరి మీరు కాంట్రాక్ట్ సైన్ చేస్తారా? నేను ఆలోచిస్తాను. మొదటి విషయం, మీరు మమ్మల్ని చాలాసార్లు కలిశారు. నేను దీన్ని కోయిన్సిడెన్స్ అనుకోను. రెండోది, నేను గమనించాను, మీ చేతిపైన వైలెట్ కలర్ ఉంది. నేను జస్ట్ అలా వెళ్తున్నాను, ఇంకా ఫోటో తీసుకుందామని ఇక్కడ ఆగానంతే. ఇదిగో. మిస్టర్ టియాన్, కాంట్రాక్ట్ని మిస్టర్ లూఓసికి పో. నేను చెప్పాను కదా, నేను ఆలోచిస్తా అని. అందుకే ఆలోచించాను, సైన్ మాత్రం చేయను. ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి. వర్షం కూడా తగ్గిపోయింది. నేను చాలా బిజీగా ఉన్నాను, చాలా పని పెండింగ్లో ఉంది. మిస్టర్ లూఓసి, మీరేం చేయబోతున్నారు? నేను మీకు హెల్ప్ చేయనా? రండి, మీరు కూడా రండి. మిస్టర్ లూఓసి, ఈ అమ్మాయి కూడా అసలు. వావ్! మిస్టర్ లూఓ, మీ పెయింటింగ్లో ఏవైతే వైలెట్ ఫ్లవర్స్ ఉన్నాయో అవి ఇవేనా? వర్బీనా, ఈసారి సీజన్ నిజంగా చాలా బాగుంది కదా. నాకు తెలిసి వర్బినా ఇంకా క్యాట్ మీకు చాలా స్పెషల్ అనుకుంటా. నేను జస్ట్ మాట్లాడుతున్నాను, నాపై దాడి చేస్తున్నారు ఎందుకు? చూడండి, కాంట్రాక్ట్ మర్చిపోండి, ఇంక నన్ను ఫాలో అవ్వకండి. మళ్ళీ మీలాంటి సీఈఓ నా పువ్వుల్ని కాళ్ళ కింద తొక్కేసే ప్రమాదం ఉంది. మిస్టర్ లూఓ, మీరు వదిలేయండి, ఇది నేను చేస్తాను. మిస్ టియాన్, మనం ఇక్కడికి పని చేయడానికి వచ్చాం, వ్యవసాయం ఇంకా సేవ చేయడం కోసం కాదు. మిస్ టియాన్, పువ్వులు కేవలం విత్తనాలతో రావు, వాటికి నీళ్లు కూడా పోసి పెంచాలి. సరే, నో ప్రాబ్లం, అయిపోతుంది. మీరు షూర్ కదా? ఆఫ్కోర్స్, వీళ్ళు ఎలా జీవిస్తారో నేను చూడాలనుకుంటున్నాను. అదేంటంటే ఇది చాలా కష్టమైన పని. మీరు మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించండి. ఉండనివ్వు, ఈ పని మరీ అంత కష్టమేం కాదు. పద చేద్దాం.
మిస్టర్ లూ, దీన్ని మరీ అంత పైకి లేపాల్సిన అవసరం లేదు, ఇంత చాలు. అలాగే చేయండి. మిస్టర్ లియో ఇంట్రెస్టింగ్ మనిషి. ఇతను నేను ఇంతకు ముందు కలిసిన సీఈఓ మాత్రం కాదు. హలో, నేను కెవిన్. చెప్పండి. క్షమించండి మిస్టర్ కెవిన్, మీ జాబ్ అప్లికేషన్ రిజెక్ట్ అయింది. ఈ మిస్టర్ లియో గాడు నా కెరీర్ని నాశనం చేశాక నిద్రపోయేలా ఉన్నాడు. హలో కెవిన్, నాతో కలిసి ఒక డీల్ చేసుకుంటావా? మిస్టర్ లూవో యొక్క పాస్ట్ ఏమైనా కానివ్వండి, తనతో మనస్ఫూర్తిగా మాట్లాడాలి. ఒక మనిషి ముందుకు వెళ్ళాలంటే కొన్నిసార్లు సాక్రిఫైస్ చేయాలి. ఈ మాట మర్చిపోకు. కరెక్ట్గా చెప్పావు మిస్టర్ లియో. నీ మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. మిస్టర్ లూవో, నన్ను మా నాన్నమ్మ పెంచింది. తను నాకు చిన్నప్పుడు క్యాట్ తీసుకొచ్చి ఇచ్చింది. అది ఎప్పుడు నాతోనే ఉండేది. ఇంకా ఆ అందమైన క్యాట్ పేరు డాఫోనే కదా? ఆ తర్వాత నానమ్మ చనిపోయింది. డాఫు నా ఒంటరితనంలో నాకు తోడుగా ఉండేది. నా వరకు డాఫునే నా కుటుంబం. నేను నా కుటుంబాన్ని నా వ్యాపారంగా చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఒక ప్రాక్టికల్ మనిషిని. కానీ షియాఫెంగ్ కేవలం ఒక నిజాయితీ గల పెయింటర్. మిస్టర్ లూవో, నేను మీ మాటని గౌరవిస్తాను. నా అంచనా ప్రకారం మీరు ఆర్ట్ ఇంకా కామర్స్ రెండింటినీ కలిగి ఉన్నారు. కానీ నా కోసం ఫ్యాషన్ కేవలం ఒక వస్తువు కాదు. ఒకవేళ కొనేవాళ్ల మనసులో మీలాగే ఏదైనా జ్ఞాపకాలు ఉండొచ్చు కదా. మీరు చెప్పేది కూడా నిజమే. ఎవరైనా ఈ క్యాట్ కొనాలనుకుంటున్నారంటే వాళ్ళు ఎవరినైనా గుర్తుంచుకోవాలనేమో. ఇంకా వాళ్ళకి అసలైన క్యాట్ దొరకలేదేమో. అందుకే ఈ బొమ్మను కొనాలనుకుంటున్నారు. మీరు కోరుకోవడం లేదా ఈ బొమ్మ కొన్నవారి బోరింగ్ ఇంకా ఒంటరితనాన్ని దూరం చేయాలని? నేను ఈ డిజైనర్ టాయ్ ద్వారా వచ్చే ఇన్కమ్ నుండి కొంత భాగం యానిమల్ షెల్టర్కి డొనేట్ చేయగలను. పదండి, ప్రజల ఒంటరితనాన్ని దూరం చేద్దాం. సరే, మీరు మనసును కదిలించారు. మీరు మాట మీద ఉంటారని నమ్మకం ఉంది. తప్పకుండా. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. దీన్ని నేను పూర్తి చేస్తాను. డీల్ ఓకే అయింది. సరే మిస్ టియాన్, మీ ఫ్లవర్ ఫీల్డ్ పెయింటింగ్ చాలా బాగుంది. మనం ఎప్పుడైనా కలిసి పనిచేద్దాం. నిజంగానా? థ్యాంక్ యూ. మీరు చాలా మంచివారు. నా ముందే టియాన్ని ఫ్లర్ట్ చేయాలని చూస్తున్నాడా? సరే టియాన్, పని అయిపోయింది కదా, మనం ఇక వెళ్దాం. మీరు నాకు ఇచ్చింది ఇది రెండో గిఫ్ట్. ఉంచుకుంటాను. గుర్తుందా? అది ఫస్ట్ది రిజెక్ట్ చేశాను. చైనా రెడ్ డిన్నర్. మిస్ టియాన్, ఇక ట్యాక్సీ దొరకడం కష్టం. మీరు ఆగండి, నేను ఏదైనా అరేంజ్ చేసి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు అనేది ఏంటంటే నేను దీన్ని ఒప్పుకోవాలి. షియాఫెంగ్ పెట్ సిరీస్ ఐడియాని దొంగలించానని. తప్పకుండా. మిస్టర్ లియో గురించి బాగా తెలిసిన తర్వాత కూడా మనం ఈ పని చేస్తే మాత్రం మన చెంప మీద మనమే కొట్టుకున్నట్టు అవుతాయి. ఒకవేళ తను ఆథరైజేషన్ తీసుకుని తిరిగి వచ్చేస్తే నేను కోరుకుంటున్నా రేపటి లాంచ్ అట్టహాసంగా జరగాలని. ఒకవేళ నేను అదే చేస్తే ఇది ఒకే దెబ్బకి 2 పిట్టలు కొట్టినట్టు అవుతుంది. దీనికి బదులుగా నేను నీకు ఒక గొప్ప, నీకు నచ్చిన జాబ్ని ఇవ్వగలను. టియాన్, చూడ్డానికి ఈ ట్రాక్టర్ 30 కిలోమీటర్ల స్పీడ్తో నడుస్తుందంటే ఈ లెక్కను మనం స్టేషన్ చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? మిస్టర్ ల్యూ, ఈ స్పీడ్తో మనం 1 గంటలో సిటీకి చేరుకుంటాము. అంటే దీని అర్థం నేను ఇంకో గంట ఇదే పొజిషన్లో కూర్చోవాలి.
అలానే అనుకోండి. ఎంత ఓవర్ చేస్తున్నాడు. మిస్టర్ ల్యూ, నా జాకెట్ పైన కూర్చోండి. లేదు, నా కాళ్ళు ఐరన్తో సమానం, అందుకని నాకు ఏమీ కాదు. నేను కూడా చూస్తాను ఎంతసేపు అలా కూర్చుంటారు. మిస్టర్ ల్యూ, మీ కాళ్ళకి ఏమైంది? అంత బానే ఉంది, కాస్త నొప్పిగా ఉందంతే. ఏంటి, ఎక్స్పోజ్ అయిపోయాడా? అందరికీ చెప్పండి దీని గురించి మాట్లాడకండి అని. నేను అన్నయ్య కాల్ చేస్తానా? హలో హలో హలో, ఫైనల్లీ నీతో మాట్లాడుతున్నాను. యావ్ నీ వాయిస్ రావడం లేదు, కాస్త గట్టిగా చెప్పు ప్లీజ్. నేను స్ట్రైట్గా విషయానికి వచ్చేస్తాను. ఎవరో ప్రెస్కి చెప్పేశారు మనకి షియా ఫెంగ్ నుండి పెట్కేంట్ ఆథరైజేషన్ దొరకలేదని. దానివల్ల కంపెనీ ఇమేజ్ డౌన్ అవుతుంది. ఎక్స్పోజర్, దాని గురించి కంగారు పడకు, నాకు ఆథరైజేషన్ దొరికింది. నేను ఇప్పుడే తిరిగి వస్తున్నాను. రేపు ప్రెస్ కాన్ఫరెన్స్లో దీన్ని క్లియర్ చేసేద్దాం. నువ్వు త్వరగా వచ్చేయి, ఎందుకంటే ప్రెజెంటేషన్ రేపు 10 గంటలకే. అంతా సెట్ అయిపోతే ఈ రోజు రాత్రికి చేరుకుంటాం. సరే, ఓకే. హలో, సిగ్నల్ సరిగ్గా రావడం లేదు, నువ్వు కంగారు పడకు, ఇంకంతా మన కంట్రోల్లోనే ఉంది. మిస్టర్ ల్యూ, అంత గందరగోళం జరిగింది, అయినా మీరు ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు? కష్ట సమయంలో కూడా ప్రశాంతంగా ఉండటం ఒక అసలైన CEO లక్షణం. నువ్వు అస్సలు కంగారు పడకు, నేను అక్కడికి తిరిగి వెళ్ళగానే అందరి నోళ్లను మోయించేస్తాను. ట్రాక్టర్ పాడైపోయిందండి, ఇక ముందుకు వెళ్ళలేము. మిస్టర్ ల్యూ, నాకు తెలిసి ట్రాక్టర్ ఇంజిన్ పాడైనట్టుంది. సెల్ ఫోన్లో సిగ్నల్ కూడా రావడం లేదు. ఇక్కడ సిగ్నల్ రాదు, కాస్త ప్రాబ్లం ఉందండి. ఒకసారి సెల్ టవర్ పడిపోయింది, అందుకే నేనే స్వయంగా వెళ్ళి మెకానిక్ ని తీసుకొని రావాలి. ఇంకా ఎంతసేపు పడుతుంది? ఖచ్చితంగా చెప్పలేను, కానీ దీన్ని రిపేర్ చేయడానికి కనీసం ఎంత లేదన్నా 3-4 గంటలైనా పట్టొచ్చు. మిస్టర్ ల్యూ, ట్రాక్టర్ బాగవడానికి చాలా టైం పట్టేలా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అతన్ని అడుగు, సిటీకి వెళ్ళడానికి ఇంకేదైనా మార్గం ఉందేమో. ఎక్స్క్యూజ్ మీ, మేము సిటీకి వెళ్ళాలంటే ఎలా? ఇదే రోడ్డులో ముందుకు వెళ్తే ఒక బస్ స్టాప్ వస్తుంది, ఇంకా త్వరగా వెళ్తే 10 నిమిషాల్లో మాత్రమే వెళ్ళొచ్చు, లేదంటే 20 నిమిషాలు పట్టే అవకాశం కూడా ఉంది. 20 నిమిషాలు? మిస్టియాన్, ఎంతసేపటి నుండి నడుస్తున్నా, కానీ ఇప్పటిదాకా మనకే బస్ స్టాప్ కూడా కనపడలేదు. ఒకవేళ తను ట్రాక్టర్తో 20 నిమిషాలని చెప్పి ఉంటాడు. మిస్టర్ ల్యూ, మీరు అలసిపోయినట్టున్నారు, కాస్త రెస్ట్ తీసుకోండి. నేను బాగానే ఉన్నా, అలసిపోలేదు. నేను ఒక ఈవెంట్లో మారథాన్ గెలిచాను. ఏ మారథాన్? షియాంగ్ గ్రూప్ స్పోర్ట్స్ మీట్లో 100 ఎంప్లాయీస్లతో పోటీపడి గోల్డ్ మెడల్ గెలిచాను. అయితే మరి మీరు వేరే స్పోర్ట్స్లో కూడా బాగా ఆడతారనుకుంటా. మెస్టియాన్, నీకు నా పైన ఎంత నమ్మకం ఉంది? నాకు మాత్రం షియాన్ గ్రూప్ ఎంప్లాయీస్ మీద నమ్మకం ఉంది. మిస్టర్ ల్యూ, త్వరగా పదండి, వర్షం పడేలా ఉంది. మిస్టర్ ల్యూ, నేను వస్తున్నాను. పెద్ద చెప్పాడు కదా 6 ప్యాక్ చేసి పెట్టానని. మిస్టియాన్, లగేజ్ని నేను స్వయంగా తీసుకురాగలను. ఆయన కూడా థ్యాంక్ యూ.
అదిగోండి ఆయన వచ్చేసారు. మిస్టర్ జార్జో, మిస్టర్ జార్జో, ఏంటి ఇది నిజమేనా? మీకు ఆగండి. serious గా జరగండి. దొరకలేదా కదా? అందరూ శాంతంగా ఉండండి. రేపు ఉదయం 10 గంటలకి క్యూట్ పెట్ సిరీస్ రిలీజ్ అవబోతుంది. మీ ప్రశ్నలకి సమాధానం మిస్టర్ లియో స్వయంగా వచ్చిస్తారు. థ్యాంక్ యూ. సార్ సార్ ప్రశ్న. ఒక్క చిన్న ప్రశ్న సార్, సార్. కనీసం ఇదైనా కనీసం చెప్పి దీనికి వెళ్ళండి. సమాధానం ఇదంతా చెప్పి వెళ్ళండి. నిజమేనా? బస్ కేవలం ట్యూస్డే, థర్స్డే ఇంకా సాటర్డే మాత్రమే వస్తుంది. ఈరోజు ఏ రోజు? సండే. ఇది అస్సలు కరెక్ట్ కాదు. నాతో ఇలా చేయడానికి అసలు వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారు? కష్టాలు ఎప్పుడు కూడా చెప్పిరావు, కానీ మిస్టియాన్, కంగారు పడుకో. నేను నిన్ను వర్షం నుండి రక్షిస్తాను. ఎమోషనల్ అయిపోకు. మిస్టర్ ల్యూ, అది మీ ఆలోచన మాత్రమే, కానీ తొందరలోనే వర్షం రాబోతోంది. ఈ బస్ స్టాప్లో మనం వర్షం నుండి తప్పించుకోగలమా? మిస్టర్ ల్యూ, మీరు లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకోండి. నేను తడి బట్టల్ని ఆరబెట్టేస్తాను. పింక్ కలర్. ట్రావెల్ చేసేటప్పుడు కంఫర్ట్ కోసం నేను పెద్ద సైజ్ బట్టల్ని వెంట పెట్టుకుంటాను. మీకు సరిపోతాయి. నువ్వు చేస్తున్న ఈ సహాయానికి రుణం ఎలా తీర్చుకోగలను? ఈరోజు ఫస్ట్ టైం ఈ కలర్ బట్టల్ని నేను వేసుకోబోతున్నాను. నీ హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదు. నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సింది కదా. ఇంట్లో డాడ్ ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. స్టూడియోలో కాస్త ప్రశాంతంగా ఉంటుంది. సరే, నాకు ఒక విషయం చెప్పు. కాపీరైట్ విషయంలో నువ్వు ఏం చేయబోతున్నావు? లియోకి ఆథరైజేషన్ దొరికేసింది. తను వచ్చేస్తున్నాడు. ఇంకా నేను ప్రెస్తో కూడా మాట్లాడాను. రేపటి ప్రెస్ కాన్ఫరెన్స్లో మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. నేను కనీసం హెల్ప్ కూడా చేయలేదు. సరే, అదంతా వదిలే. అతనికి ఆ మాత్రం సామర్థ్యం ఉందిలే. తను అంతా క్లియర్ చేసేస్తాడు. ఏం చేస్తున్నావు? నీ గాయం చూస్తున్నాను. ఎందుకు అంతలా కంగారు పడిపోతున్నావు? నేనేం కంగారు పడ్డం లేదు. కానీ ప్లీజ్ నువ్వు ఇలా చిన్నపిల్లల చేష్టలు మాత్రం చేయకో. ఇప్పుడు మనం పెద్దవాళ్ళు అయ్యాం కదా. నువ్వెంత వెర్రివాడివి. నేను నిన్ను పిల్లోడిని అని ఎప్పుడన్నాను? మిస్టర్ లియో ఫోన్ కలవడం లేదు. ఏంటి మీరు చెప్పేది? తెలిసింది ఏంటంటే శాన్సూ విలేజ్ లో చాలా వర్షం పడుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది. వాళ్ళని తీసుకురావడానికి వెహికల్ పంపిద్దామన్నా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలీదు. సరే, ట్రై చేస్తూ ఉండండి. ఏదేమైనా సరే తన్ని మాత్రం ఎలాగైనా తీసుకుని రండి. మిస్టర్ ల్యూ, టియాన్, ఇక్కడ ఒక దయ్యం ఉంది. ఆ సౌండ్ విను. చూడండి మిస్టర్ ల్యూ, మనమిద్దరున్నాం. భయపడకండి, వెళ్ళి చూద్దాం.
టియాన్, మిస్టర్ ల్యూ, ఇక్కడ ఏమీ లేదు. కానీ టియాన్, అదేంటి అదేంటి? చూడండి, ఇక్కడేవో ఖాళీ కంటైనర్స్ ఉన్నాయి. అవి ఈ కిటికీ ముందున్నాయి. ఇంకా బయట నుండి గాలొస్తోంది. అది ఈ డ్రమ్ని తాకుతుంది. అందుకే ఈ డ్రమ్ ఏకో వలన అది సౌండ్ వస్తోంది. లైక్ ఖాళీ గదిలో వచ్చినట్టు. జస్ట్ ఈ సౌండ్ కొద్దిగా భయంకరంగా అనిపించిందంతే. మిస్ టియాన్, నువ్వు నన్ను పిరికి పందని మాత్రం అనుకోకు. జస్ట్ నేను చూసుకోలేదంతే. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇది కోఇన్సిడెన్సే. లేదంటే మీరు నన్ను కాపాడేవారు. కరెక్టే కదా? నేను నిజంగానే భయపడలేదు. ఇది తీసుకోండి. టీ తాగితే చలి తగ్గిపోతుంది. థ్యాంక్ యూ. ఇది తీసుకోండి. మిస్ టియాన్, నువ్వు చాలా ప్రిపేర్డ్గా వచ్చావు. బయటికి వెళ్ళేటప్పుడు అన్ని వస్తువుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ నెట్వర్క్ లేదు, అంటే మెసేజ్లు కూడా వెళ్ళవు. రేపు చేరుకోలేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ పరిస్థితి ఏమిటి? మిస్టర్ ట్యాంగ్ నాకు పట్టపగలు చుక్కలు చూపిస్తారు. ఇక్కడ ప్రజలు మోడర్న్ లైఫ్ని జీవించరా? ఇంటి సామాన్లతో కరెంట్ చేస్తారు. ఈ రోజు కూడా డైల్-అప్ ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో తిరిగి వెళ్ళడానికి ఎలాంటి దారి కూడా కనిపించడం లేదు. మనం ఏదో ఒక రకంగా ఎలాగైనా మెసేజ్ని పంపించాలి. నేను ఏదో ఒకటి చేస్తాను. పెంగ్లో ఇరుక్కున్నాము. ఇప్పుడే తీసుకువెళ్ళడానికి రండి. ఇంకా కేవలం ఈ ఒక్కరోజు కోసం నా ఫ్యాన్సీ ట్రక్ని డ్రైవ్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నాను. డామ్ ఇట్, మళ్ళీ కూల్గా ఉన్నట్టు చేసే ప్రయత్నం ఫ్లాప్. అసలు ఇతను ఏం చేస్తున్నాడు? ఎలాంటి కార్టూన్ మనిషి ఇతను? నానమ్మకి టైంకి మెడిసిన్స్ ఇస్తూ ఉండండి, తను క్యూర్ అయిపోతుంది. మీకు ధన్యవాదాలు డాక్టర్ లీ. బాయ్ బాయ్. పెంగ్లో ఇరుక్కున్నాము. ఇప్పుడే తీసుకువెళ్ళడానికి రండి. ఇంకా కేవలం ఈ ఒక్కరోజు కోసం నా ఫ్యాన్సీ ట్రక్ని డ్రైవ్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నాను. చూడు, నా దగ్గర నీ ఫ్యాన్సీ ట్రక్ తీసుకొచ్చే టైం అసలు లేదు. నేను ఇప్పుడు హౌస్ కాల్లో ఉన్నాను. నేను తర్వాత తీసుకోవడానికి వస్తాను. మిస్టర్ ల్యూ, మీ చేతులు ఏమీ నొప్పి పెట్టడం లేదా? నొప్పిగానే ఉన్నాయి, కానీ కాస్త నెట్వర్క్ దొరుకుతుంది. అందుకే ఓపిక పడుతున్నాను. మీరు చాలా టఫ్. ఇలాగే ప్రయత్నించండి. మిస్టియాన్, మిస్టియాన్, సిగ్నల్ వచ్చింది. సిగ్నల్ వచ్చేసింది. సిగ్నల్. ఈ సీన్ బాగా తెలిసినట్టుగా అనిపిస్తుందేంటి? థ్యాంక్ యూ మిస్టియాన్. ఎక్సైట్మెంట్లో చూసుకోలేదు. ఇంకా నా కాలు జారిపోయింది. ఇంకా దాని మూలంగా అది ఏం పర్వాలేదు. అసలు ఈ మ్యాజిక్ ఏమిటి? ఎప్పుడు నుదుటి మీదనే కిస్ అయిపోతుంది.
తన నుదుటి మీద ఇలా ఏముంది? చాలా తీయగా ఉంది. హాయ్ రోజ్, పెంగ్ టౌన్ ఇంటర్వ్యూకి పిలిచినందుకు ధన్యవాదాలు. అరే అది నా వర్క్, థ్యాంక్ యూ అని చెప్పకు. ఓకే బాయ్. కళ్ళేమైనా కబోర్డ్లో పెట్టి కారు నడుపుతున్నావా? స్క్రాచ్ పడేలా చేసి ఎక్కడికి పారిపోతున్నావు? వర్షంలో అంత స్పీడ్గా డ్రైవ్ చేస్తే తొందరగా పోతావు, ఆ మాత్రం తెలీదా? ఇతనెక్కడి నుండి వచ్చాడు? ఐఎమ్ సారీ, ఆ రోడ్డు కొంచెం స్లిప్పరీగా ఉంది, అందుకే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది. చూడు, నువ్వు నా కార్ని ఎలా చేసేసావో. స్పీడ్ లిమిట్ గురించి అసలు నీకేం తెలీదా? నీకు చేతులు జోడించి సారీ చెప్తున్నాను. నేను త్వరగా వెళ్ళి నా ఫ్రెండ్ని పికప్ చేసుకోవాలి, అందుకనే నేను ఆగలేకపోయాను. ఒక పని చేయండి, ఈ కార్డ్ పైన నా నెంబర్ ఉంది. ఎంత ఖర్చు అయిందో నాకు వీళ్ళకి కాల్ చేసి చెప్పండి. ఇప్పుడైతే నేను వెళ్ళాలి. ఫోన్ చేయడం మాత్రం మర్చిపోకండి. చెప్పేది విను. కార్ని గుద్దేశాడు, ఇప్పుడు పారిపోతున్నాడు. పెద్ద బిల్ వేసి పంపిస్తాను నీకు. నీకు తెలుసా, ఇలాంటి పరిస్థితుల్లో లీ హువాయ్ మాత్రమే సహాయం చేయగలడు. ఇప్పటికి మాత్రం మనం ఎదురు చూడక తప్పదు. బాగుంది. ఒకవేళ డాక్టర్ లీ ఉదయానికల్లా ఇక్కడికి చేరుకోలేకపోతే మనం నడుచుకుంటూ వెళ్ళి బస్ క్యాచ్ చేయొచ్చు. మిస్టియాన్, నీ టెన్షన్ని దూరం చేయడం నాకు మాత్రమే సాధ్యం. మిస్టర్ ల్యూ, మీరా చాక్లెట్ తిన్నారా? నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, వాటి వల్ల మీకు ఎనర్జీ వస్తుంది. ఏమిటది? జాగ్రత్త. ట్రావెలింగ్ టైంలో సెల్ఫ్ హీటింగ్ హాట్ పాట్ అన్నింటికన్నా చాలా ముఖ్యం. నీలో డ్రాయింగ్ ఇంకా డిజైన్ టాలెంటే ఉందనుకున్నా. ఇతరుల గురించి ఆలోచించడం చాలా ఎక్కువ తెలుసు నీకు. ఇంకా దాంతో మిస్టర్ ల్యూ, ఒకవేళ మీరు నన్ను ఇంప్రెస్ చేయాలనైతే చూడడం లేదు కదా? అలాగే అనుకో. ఏంటి మరి, ఇప్పుడు దీన్ని తినచ్చా? స్మెల్ చూస్తుంటే ఆకలేస్తుంది. నమ్మలేకపోతున్నా, కానీ మనసు మంచిదే. ఈ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. నాకు తెలిసి లియో అక్కడే వర్షంలో ఇరుక్కుపోయాడు అనుకుంటా. రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. మనమిద్దరం అక్కడికి ఎంత కాన్ఫిడెంట్గా వెళ్ళాము, కానీ ఏం లాభం? మనం ఆ చిన్న ఊరి దుమ్ము తినేసి తిరిగి వచ్చేసాం. ఏదైతే మనం మొదలు పెట్టామో దాన్ని పూర్తి చేయాలి. నాకేమనిపిస్తుందంటే ఏదైనా చేసి చూపించాల్సిన టైం ఇప్పుడు వచ్చేసింది. ఈ కాన్ఫరెన్స్ థీమ్ని చూశాక మిస్టర్ లియు మొత్తం ప్రాసెస్ని ఒక పెట్ క్యాట్ రోల్ని ప్లే చేస్తారు. ఇంకా మనం అంతా మాట్లాడుకుంటాం షియన్ షింగ్ గ్రూప్ యొక్క ఈ స్మార్ట్ టాయ్తో. ఇదేంటి, లియో ఇలాంటి పిచ్చి పనులు రోజు చేస్తూనే ఉంటాడు, కానీ ఇప్పుడు నువ్వు కూడానా? డాడ్ నన్ను అస్సలు వదిలిపెట్టరు. అయితే మరి నువ్వేం చేస్తావు? మంటలు అంటుకున్నాయి, అందరూ పారిపోండి. నేను గార్బేజ్ ట్రక్ ని లాక్కుని వెళుతున్నా, ఇంకా నువ్వేమో కలలు కంటున్నావా? సరే ఓకే, నేను అందరికీ చెప్తాను కాస్త ఎమర్జెన్సీ కారణంగా మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ని పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చిందని. నాకేమనిపిస్తుందంటే నీకు పిచ్చి పట్టింది. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఒకవేళ నువ్వు ఏదైనా తేడా చేస్తే సోషల్ మీడియాలో ఆ న్యూస్ ని చూసి లియు నిన్ను చంపి పాతరేస్తాడు.